ప్రభుత్వాలన్నీ కూడా మేము సెక్యులర్ అని చెప్తారు. సెక్యులర్ అంటే ఏంటండి? మతరహితమైన అని చెప్పేసి చెప్తారు. అంటే మతంతో సంబంధం లేని వ్యవస్థలు. నీకు మతంతో సంబంధం లేదనుకున్నప్పుడు ఏ మతాన్ని పట్టుకోకూడదు. మరి హిందూ దేవాలయాన్ని మాత్రమే నీ చేతిలో పెట్టుకుని హిందువుల డబ్బులు మాత్రమే నువ్వు వాడుకుంటూ హిందువులకి ₹1 కూడా నువ్వు ఈ రోజు ఇవ్వవు. హిందూ దేవాలయాల నుంచి వేల కోట్లు ఎందుకు తీసుకుంటున్నావు అని ఏ నికృష్టుడు అడగడు. కానీ హిందూ దేవాలయాల డబ్బుల్లో నుంచి పుష్కరాలకి డబ్బులు ఖర్చు పెడితే మాత్రం ఈ కమ్యూనిస్టులు కొంతమంది వచ్చేసి అడుగుతూ ఉంటారు, ఒక మత కార్యక్రమానికి మీరు ఎట్టా డబ్బులు ఇస్తారు? ఒరే, ఒక మతం నుంచి డబ్బులు తీసుకుంటున్నప్పుడు నీ నోట్లో ఆడదాన్ని పెట్టుకున్నావా? మరి ఒక మతానికి పెట్టినప్పుడు మాత్రం ఎందుకు అడుగుతున్నావు? సరే అడిగావు. పుష్కరాలకు వెళ్ళినప్పుడు ఎవడు బాగుపడ్డాడండి? ఆర్టీసీ బాగుపడింది. హైవేల మీద టోల్ ట్యాక్స్లు కట్టించుకున్న టోల్ గేట్ వ్యవస్థ బాగుపడింది. అక్కడక్కడ వ్యాపారాలు చేసుకుంటూ ఉన్న చిన్న చిన్న వెండర్స్ అందరూ బాగున్నారు. హిందువులు పండుగలు అంటే హిందువులు ఖర్చు పెట్టుకుంటారు, మిగతా వ్యవస్థలన్నీ బాగుపడతాయి. మరి మిగతా మతాలు కొన్ని ఉంటాయి, ఏం చేస్తారండి? గొర్రెలు కోసుకుని బర్రెలు కోసుకుని ఆళ్ళు తింటాం తప్ప ప్రపంచానికి చేసే మేలేంటండి? ఈ రోజున హిందూ పండుగలు మేము చెప్తున్నాం. వినాయక చవితి వచ్చిందంటే ఆకులు, రోడ్డు పక్కన దొరికే ఆకులు తీసుకొచ్చి అమ్ముకుని బతికే వాళ్ళు బాగుపడుతున్నారు. చెరువులోంచి మట్టి తవ్వుకొచ్చి మట్టితో బొమ్మలు చేసి అమ్ముకునే వాళ్ళు బతుకుతున్నారు. అరే, మట్టి అమ్ముకుని ఆకులు అమ్ముకుని కూడా బాగుపడుతున్నారంటే అలాంటి వాళ్ళు బతకడానికి కూడా ఒక దారి చూపిస్తుంది. అంటే సనాతన ధర్మం కంటే గొప్ప ధర్మం ఇంకోటి ఉందా? మరి అట్లాంటి ధర్మాన్ని ఎందుకు ఇంత తొలనాడుతున్నారు వీళ్ళు? అడుగుతాం సార్, బరాబర్ అడుగుతాం. మూసుకుని సమాధానాలు చెప్పాలి. మీ దగ్గర ప్రశ్న వచ్చినప్పుడు సమాధానం కూడా మీరే చెప్పాలి. మరి అంటే దీని రెవెన్యూ వాడుకుంటున్నారు, ఇదంతా బాగానే ఉంది గవర్నమెంట్, కానీ ఈ మసీదులు చర్చిలు ఎందుకు అసలు టేక్ ఓవర్ చేయలేకపోయింది ప్రభుత్వం? హిందూ దేవాలయాల డబ్బులు ఎంత తీసుకుంటున్న ప్రభుత్వం? పురోహితుడికి ఎప్పుడు పెన్షన్ ఇవ్వట్లా, అర్చకుడికి ఎక్కడ పెన్షన్ ఇవ్వట్లా. అర్చక వెల్ఫేర్ ఫండ్ అని చెప్పి సపరేట్గా 3.5% తీసుకుని దానిలోంచి అర్చకుల సంక్షేమం చూస్తుంది. కానీ పాస్టర్స్ దగ్గరికి ఏ పైసా ఆదాయం రాపోయినా అడిగి 10,000 జీతం ఇస్తానికి రెడీ అయింది. ఇమాములకి 10,000 జీతం ఇస్తుంది, మౌజానికి 5,000 ఇస్తుంది మసీద్ తరఫున, మసీద్లో పనిచేసే వాళ్ళకి. ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది సార్? మరి మతాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రజల పన్నుల్లోంచి వచ్చే డబ్బుల్ని వాడొచ్చా? అంటే లలిత్ భాయ్, ఇక్కడ ఓన్లీ టెంపుల్సే ఎందుకు ప్రభుత్వ చేతుల్లో ఉన్నాయి, చర్చిలు మసీదులు ఎందుకు లేవు అని అంటే ఏం చెప్తారు? క్లియర్గా చెప్తున్నాను కదా సార్, క్లియర్గా చెప్తున్నా కదా. ఈ దేశంలో హిందువులు ప్రశ్నించే తత్వాన్ని కోల్పోయారు. ఈ కమ్యూనిస్టులు మిగతా వాళ్ళు ఏదో చెప్తారు, పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అని చెప్పేసి. నేను చెప్తున్నారే, మన దేవాలయ వ్యవస్థకు అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించండి, ప్రశ్నిస్తే పోయేది ఏమీ లేదు, ఎదవి బానిస బతుకులు తప్ప. మేబీ మొదట్లో మీరన్న 1% అయి ఉండటం వల్ల మసీదులను పెద్దగా పట్టించుకొని ఉండకపోవచ్చు. క్రిస్టియానిటీ అయితే అసలు నోవేరేమో లేదండి. టెంపుల్సే ఉండిపోయినాయి, ఈ రోజు చర్చిలు మాత్రం. ఈ రోజుకి కూడా మసీదులోకి వెళ్ళో లేకపోతే చర్చిలోకి వెళ్ళో, ఇగో ఈ పాస్టర్కి మేము 10,000 ఇస్తున్నాం, ఈ ఇమాములకి 10,000 ఇస్తున్నాం, మౌజానికి 5,000 ఇస్తున్నాం, కాబట్టి ఇక్కడ ఎవరో కానుకలు హుండీల్లో వేయడానికి వీల్లేదు, లేకపోతే జకాతులు కడతానికి వీలు లేదని చెప్పి ఒక బోర్డు పెట్టమనండి. ఏ ప్రభుత్వానికి అంత దమ్ముందో నేను చూస్తా. ఈరోజు నా గుళ్ళోకి వచ్చి పెడుతున్నారు. ఆల్రెడీ ఇక్కడ కానుకలన్నీ కూడా హుండీల్లోనే వేయాలి, ప్లేట్లో వేయకూడదని చెప్పేసి. నేను ప్లేట్లో వేసుకుంటే ఏట్లో వేసుకుంటే ఆడికెందుకండి యాదవులకి? నా డబ్బు నేను ఏమైనా చేసుకుంటాను, నా డబ్బుకు నువ్వే వాడు అసలు లెక్క అడగటానికి. అదే మిగతా మత కేంద్రాలకి వాళ్ళకి జీతాలు పుణ్యానికి ఇస్తున్నావు కదా, మరి వాళ్ళని ఎప్పుడైనా క్వశ్చన్ చేస్తున్నావా? చేయట్లేదు. ఈ భారతదేశానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన పట్ల స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఒక అవతార పురుషుడు. వివేకానందుడి పేరు నరేంద్రుడు అని చెప్పేసి ప్రారంభం పేరు విన్నాం. ఈ రోజున వివేకానందుడే మళ్ళీ నరేంద్రుడిగా వచ్చాడని మేము నమ్ముతున్నాం. పార్టీ పక్షాన ఉంటారా, లేకపోతే బీజేపీకి ప్రోగా కనపడతా ఉంటారా? రాజకీయ పరమైన విశ్లేషణ ఎప్పుడు మీరు చేసినట్టు నేను చూడలేదు. నేను పొలిటికల్ గా తీసుకుంటే కనుక నేను నరేంద్ర మోడీ గారి ఫ్యాన్ అండి, యోగి ఆదిత్యనాథ్ గారికి ఫ్యాన్. అలాంటి హిందుత్వవాదం వినిపించే ప్రతి ఒక్కరికి నేను ఫ్యాన్. హిమంత బిశ్వ శర్మ గారు కావచ్చు, అన్నామలై కావచ్చు, లేదా తేజస్వి సూర్య కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరికీ. పార్టీలోకి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అంటే అక్కడికి పోయేసి రాజకీయ అంతా కూడా బీజేపీలో ఉన్నవారే కదా, కాంగ్రెస్ లో. నేను అదే చెప్తున్నా, కాంగ్రెస్ లో ఉండి ఎవరైనా వేరే హిందుత్వం వినిపిస్తాను అంటే కాంగ్రెస్ లో ఉన్న వీరుని కూడా నేను మెచ్చుకుంటా. హిందుత్వం ఎవరు లేరా కాంగ్రెస్ నుంచి? ఎవరు లేరు 70 సంవత్సరాల్లో. మీరు చెప్పండి ఒక 2 పేర్లు. ఎవరు లేరు. కాంగ్రెస్ అనే పార్టీ భారతదేశానికి చేసినంత నష్టము, భారతీయులకు చేసినంత అన్యాయము ఏ పార్టీ చేయలేదనేది నా అభిప్రాయం. ఎందుకు అలా డిసైడ్ అయ్యారు మీరు? నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి. అంటే అప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత గుండు సూది నుండి పడితే హెలికాప్టర్ వరకు తయారు చేసిన పార్టీయే కాంగ్రెస్ పార్టీ అని అంటారు. ఒకటండి, డెవలప్మెంట్ ఈజ్ ఎ కంటిన్యూల్ ప్రాసెస్. ఎవడో ఆపలేడు దాన్ని. ఎందుకంటే అసలు ఏమీ చేయకపోతే ప్రజలు ఎప్పుడో వాళ్ళని చాపచుట్టి పంపించేసేవాళ్ళు. నేను మాట్లాడదాం, ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కొన్ని మాట్లాడదామండి. నిజంగా ఇందాక స్టార్టింగ్ లో మీరు ఒక మాట అన్నారు, చాలా విమర్శలు వస్తా ఉన్నాయి, గుడి పూర్తవకుండానే అసలు ప్రతిష్ఠ చేస్తున్నారు, ఇది అన్యాయం అని చెప్పేసి. సరే, గుడి పూర్తయిన తర్వాతే మోడీ గారు ప్రతిష్ఠ చేస్తారనుకోండి, మరి వీళ్ళందరూ వచ్చి మోడీ అద్భుతమైన పని చేశాడని అప్పుడు మెచ్చుకుంటారా? ఇప్పుడు మెచ్చుకోరు. మోడీ ఏం చేసినా కూడా
ఎందుకంటే మోడీ స్టార్టింగ్లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని చెప్పేసి మన వేల కోట్లు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది ఒక విగ్రహం పెట్టించారు. దానికి ప్రభుత్వ ఖజానా ఏమైనా వాడారా? లేదు కదా. దేశంలో ఉండే రైతులందరినీ వ్యక్తులందరినీ కూడా మీ ఇంట్లో ఉండే పాత ఇనుమంతా కూడా మాకు పంపించండి అన్నారు. ట్రాక్టర్ల నిండా పంపించారు, లారీల నిండా పంపించారు. ఆ ఉక్కుతోనే అది చేపించారు. ఇక్కడ కూడా మీ సొమ్యం లేదు. అప్పుడు ఏమన్నారు, పెద్ద పెద్ద విగ్రహాలన్నీ కట్టడం ఈ దేశానికి అవసరమా అని చెప్పారు. మరి ఈ దేశానికి ఏది అవసరం మీ దృష్టిలో చెప్పండి. అంటే మీరు కట్టేది మాత్రమే అవసరమా? మీరు కాపాడటానికి కంకణం కట్టుకున్నారుగా కొన్ని సమాధుల్ని, ఆ సమాధులు మాత్రమే ఈ దేశానికి చెప్పుకోవటానికి మిగలాలా? స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూసి గర్వంగా చెప్తారు అమెరికా వెళ్ళిపోతే, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర ఫోటోలు దిగుమరి పెడతారు. అట్లాంటి విగ్రహం భారతదేశంలో ఒకటి పెట్టి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని పేరు పెడితే మాత్రం మీకు కడుపులు తట్టుకోలేకపోతున్నాయి. చచ్చిపోతున్నారా? మీరు ఆ విగ్రహాలు చూసే చచ్చిపోతుంటే చచ్చిపోండి, అది వల్ల మీతో మాకు అసలు ప్రయోజనమే లేదు ఈ దేశంలో. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న 600 సంస్థానాలని పక్క దేశం పాలు కాకుండా, లేదంటే దేశానికి బక్కలో బల్లెంలాగా మిగలకుండా భారతదేశంలో విలీనం చేసిన మహాత్ముడి విగ్రహం పెడతానంటే మీకు ఏం నొప్పి? ఈ రోజున 290 మంది రాసిన రాజ్యాంగాన్ని మొత్తం ఒకరి చేతిలో పెట్టేసి ఒక ఆయన విగ్రహాన్ని ఇక్కడ 125 అడుగులు, అక్కడ 125 అడుగులు అని చెప్పేసి 2 తెలుగు రాష్ట్రాల్లో కడతంటే ఒక్కడన్నా అడుగుతున్నాడా? అంతంత పెద్ద విగ్రహాలు మనం ఏం చేసుకుంటామని ఎవడన్నా అడిగాడా? ఎవడ అడగట్లా. అంటే మీకు ఈ దేశభక్తులు హిందుత్వవాదుల విగ్రహాలు పెడితే మాత్రం మీ కడుపులో రగిలిపోతాయి. మిగతా వాళ్ళకి పెట్టేటప్పుడు మీకేం నొప్పి లేదా? ఈ రోజున అడుగుతున్నాండి, ఇక్కడ నెక్లెస్ రోడ్లోనే అంబేద్కర్ గారి విగ్రహం పెట్టారు. అంబేద్కర్ గారి విగ్రహం పార్లమెంట్ నమూనా కట్టి పార్లమెంట్ నమూనా పైన ఆయన విగ్రహం పెట్టారు. అదే కింద నా దేశపు ఎంబ్లం ఉంది, 4 సింహాల బొమ్మ ఉంది, ధర్మచక్రం ఉంది. దానిపైన అంబేద్కర్ గారి విగ్రహం విత్ షూస్ పెట్టారు. మీకు అది గర్వకారణమా? నేను బాధపడుతున్నా. మరి దానికి ఈ దేశంలో నా బాధ చెప్పుకోవటానికి నాకు ఏ దిక్కు లేదు. నన్ను ప్రశ్నించడానికి మాత్రం ప్రతి కుక్క బయలుదేరుతుంది. అంబేద్కర్ మీద ఉన్న ఒపీనియన్ ఏంటి మీకు? ఏమి లేదండి అసలు. 288 మంది ఆయన కూడా ఒకడు. గౌరవించారా మీరు? అరే 288 మందిని గౌరవిస్తున్నా. అంటే స్పెషల్ గా రాజ్యాంగాన్ని ఎవరన్నా రూపొందించారు అంటే అంబేద్కర్ అనే అంటున్నారు కదా. ఒకటేనండి, మీరు ఆయన కాదు అంటున్నారు స్ట్రేట్ అంతేనా? ఆయన ఒక్కడే కాదు అంటున్నారు. కాదంటున్నారు. కానీ ఆయనకు ఒక్కరికి అంత కీర్తి ప్రఖ్యాత ఎందుకు వచ్చింది? ఆయనకు ఒక్కడికే విగ్రహం వాళ్ళని అడగాలి, ఇచ్చిన వాళ్ళని అడగాలి. అంటే ఇంతమంది ఇండియన్స్ వీళ్ళంతా పిచ్చోళ్ళు మీ దృష్టిలో? అయి ఉండొచ్చు. వీళ్ళంతా నమ్ముతున్నారు కదా రాజ్యాంగం. నమ్మమనండి, వాళ్ళ నమ్మకాన్ని నేను ఒకటే చెప్తున్నా. వాళ్ళ నమ్మకాన్ని నేను ఎక్కడికి వెళ్ళకట్లా. నేను చెప్తున్నది ఏంటి, 288 మంది రాశారు కదా, నేను ఆ 288 మందిని ఈక్వల్గా గౌరవిస్తా. ఆ 288 మందిని ఒకేలా గౌరవించండి. 288 మందికి క్రెడిబిలిటీ ఇవ్వండి. 288 మందికి సంబంధించి